తెలుగుదేశం వాచ్యాలం క్లిప్పింగ్ షోతో టీడీపీ నేత స్టాండప్ కామెడీ. ఏపీ నీటి దోపిడీపై ఇటు నమస్తే తెలంగాణ అటు సాక్షి మాత్రమే కథనాలు రాశాయంటూ క్లిప్పింగ్ చూపుతున్న టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. ఎవరు చూపుతేంది, నిజాన్ని చూపుతాంలా లేదా అనేదే చూడాలి. సాక్షి పేపర్ చూపిస్తేంది, నమస్తే తెలంగాణ పేపర్ చూపెత్తేంది. ఈ రెండు పేపర్, ఇప్పుడు సాక్షి పేపరు నమస్తే తెలంగాణ పేపర్ ఏమో తెలంగాణకు జరుగుతున్న నీటి అక్రమాన్ని, నీటి పంపకాల అక్రమాన్ని చూపెడతాయి. మీ దొంగతనాన్ని ఏమి దాస్తాయి? ఆంధ్రజ్యోతి పేపర్ దాస్తుంది మీ దొంగతనాన్ని, ఈనాడు పేపర్ దాస్తుంది మీ దొంగతనాన్ని. ఇంకా కొన్ని పేపర్లు ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడిని బుర్జాల మీద మోసి ఆయన అక్రమాలను, అవినీతిని కప్పిపెట్టడానికి కొన్ని పేపర్లు ఉన్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త కావచ్చు, ఇలాంటి పేపర్లు ఉన్నాయి కదా మీకు. మరి వాళ్ళు దాచిపెడతాను, వీళ్ళు బయట ఎత్తాను. బయట వేసేటోడే గొప్పోడు. ఏపీ నీటి దోపిడీ బయటపెట్టిన పత్రికలపై పచ్చనేత ఏడుపు. నమస్తే తెలంగాణ సాక్షి మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ కూతారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఏం లేదు, మాకు జరిగిన అన్యాయాన్ని మంచిగా కళ్ళకు గట్టినట్టు చూపెడతానే. తెలంగాణ ప్రయోజనాలపై ప్రశ్నిస్తే విద్వేషపురాతలట. మీ తొత్తు పత్రికలు రాయకుంటే నిజం అర్థమవుతుందా? ఎస్, ఇది మీ తొత్తు పత్రికలు. మీ తొత్తు రాధాకృష్ణ, మీ తొత్తు ఆంధ్రజ్యోతి, మీ తొత్తు రామోజీరావు, మీ తొత్తు ఈనాడు, మీ తొత్తు ఏబిఎన్, ఇవన్నీ మీ తొత్తు మహాన్యూస్, ఇవన్నీ మీయే కదా. నమస్తే తెలంగాణ మాత్రమే బాబు రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాల గుట్టు విప్పి బజార్లో పెడుతున్నది. ఆనాడు రాయలసీమ ప్రాజెక్ట్ పనులను ఫ్లడ్ లైట్ల వెలుగులో జరిపిస్తున్న వార్తను ప్రచురించి ఆ పనులను ఆపేయించింది. నేడు శ్రీశైలంలో ఏపీ నీటి దోపిడీకి మార్గం సుగమం చేయడాన్ని ఏ రోజుకు ఆ రోజు బట్టబయలు చేస్తున్నది. కులపత్రికలు, గులపత్రికలు ఇవి రాయవు. ముమ్మాటికి కులపత్రికలు, గులపత్రికలే. ఇప్పుడు చూడు, కేసీఆర్ ఎంత మంట పెడితే వీళ్ళు కూడా స్క్రీన్ పెట్టి మన మీద ఇగో ఇట్లా విద్వేషం కక్కుతారు. చెప్పు, ఇది కదా ఒక ప్రతిపక్ష నేతగా ఉండి కూడా చెవులు బిండి మరి పని చేయిస్తున్నాడు కదా కేసీఆర్. కేసీఆర్ ఫామ్ హౌజులు ఉన్నాడో, కేసీఆర్ ప్రగతి భవన్లు ఉన్నాడో అని మాట్లాడిన వాళ్ళకి ఇప్పుడు ఇది కనివింపు కలగాలి. చంద్రబాబు నాయుడు ఎంత ఉలిక్కి పడితే ఉటిన అధికార ప్రతినిధితోటి ఈ లెక్కలని చెప్పురా బాబు, ఆ తెలంగాణ ప్రజలంతా మనల్ని శత్రువులు అనుకుంటాను. చంద్రబాబు నాయుడు అంటేనే వాళ్ళు సహిస్తలేరు. చంద్రబాబు నాయుడిని ప్రధాన విలన్గా చూస్తాను వాళ్ళు. చంద్రబాబు నాయుడిని హీరోని చేసే ప్రయత్నం చేయరా. ఆ నమస్తే తెలంగాణ మీద, ఆ సాక్షి పేపర్ మీద దుమ్మెత్తి పోసి అవి రెండు దుర్మార్గమైన పత్రికలని చెప్పురా బాబు అని చెప్తే ఉటిన ఉరికొచ్చి స్క్రీన్ పెట్టుకొని ఇట్లా చేయి చూపెట్టుకుంటూ మాట్లాడతానంటే ఇది ఎవరి క్రెడిట్? కేసీఆర్ క్రెడిట్. ఇది కేసీఆరే బయటికి వచ్చి ఈ బాగోతాన్నంతా బయట వేయకపోతే చంద్రబాబుకు మంట మండునా? కాంగ్రెస్ పార్టీకి మంట మండునా? రేవంత్ రెడ్డి గారు ఉటిన అసెంబ్లీని ఏర్పాటు చేసునా? ఈ అవినీతి భాగోతం అంతా, ఈ అక్రమ భాగోతం అంతా బయటపడేదా? నమస్తే తెలంగాణ పేపర్లో, సాక్షి పేపర్లో వార్తలు వచ్చేయా? కేసీఆర్ ఎక్కడ కూర్చున్న తెలంగాణ గురించి, తెలంగాణ నీళ్ళ గురించి, తెలంగాణ నిధుల గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణ సంక్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తాడు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు కూడా గజ్జున వనికి ఉలిక్కిపాటై ఇగో సంజాయిషులు ఇచ్చుకొని మా పాపమే లేదని ఇలా చెప్పుకునే ప్రయత్నాలు చేసేదాకా వచ్చిందంటే ఇది కేసీఆర్ ఘనత. చెప్పుకోరు, ఇంకో 10-15 రోజులు చెప్పుకోవాలి మీరు. ఆంధ్రజ్యోతి పేపర్ నువ్వు చెప్పాలిగా, నీది ఒకటి తక్కువైంది. ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి వచ్చిండు, రేపు నువ్వు వచ్చి చెప్పాలిగా చంద్రబాబు నాయుడు గొప్పోడు, చంద్రబాబు నాయుడు విజనరీ అని మళ్ళీ ఆయన భుజాల మీద వేసుకోవాలి.